కాకరకాయ తినాలనిపిస్తుంది కానీ చేదు ఉంటుంది కదా అని ఆలోచించకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చేదు మాత్రం అస్సలు ఉండదు. కాకరకాయలు ఇలా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని 15 నిమిషాల వరకు ఊరనివ్వాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీరునంతా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లిని వేసుకొని వీటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ప్యాన్ల నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసేసుకొని 2 నిమిషాల వరకు వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ప్యాన్ల నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత కారం, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న కాకరకాయలని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత పక్కకు పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయకి ఈ మసాలా అంతా పట్టించుకొని 7-8 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది.